ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే గిట్టదు, వ్యవసాయం అంటే అసలు పడదు. అందుకే కాలువలో గుర్రపుడెక్క తొలగించాలి అని దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత నేతను పైశాచికంగా హింసించారు పోలీసులు. వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికుటి అశోక్ బాబుపై రేపల్లె ఇన్స్పెక్టర్ తీవ్రంగా కొడుతూ పోలీస్ స్టేషన్కు ఈడ్చుకుంటూ వెళ్లారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళనతో ఆయన్ను ఆసుపత్రి దగ్గర వదిలేసి వెళ్లారు. వేమూరులో ఏం జరిగిందో చూద్దాం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలం గంగోలు కాలువ 3 కిలోమీటర్ల మేర గుర్రపు డెక్కతో నిండిపోయింది. దీంతో పంట పొలాల్లో నీరు సక్రమంగా పారకపోవడంతో రైతుల కష్టం గమనించిన వేమూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు జలదీక్షకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో వెంటనే కాలువలు శుభ్రం చేసి గుర్రపు డెక్కను తొలగించాలనే డిమాండ్తో రేపల్లెలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట దీక్షకు పూనుకున్నారు. దీక్ష చేస్తున్న అశోక్ పై పోలీసులు దారుణంగా విరుచుకుపడ్డారు. ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు గుద్దుతూ పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకు వెళ్లారు. అశోక్ ను పోలీసులు తీసుకువెళ్లిన విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల దెబ్బలకు తీవ్రంగా బాధపడుతున్న అశోక్ ను ఆస్పత్రి దగ్గర వదిలేసిపోయారు పోలీసులు. రేపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. తనను చంపేందుకు పోలీసులు ప్రయత్నించారని, దారుణంగా హింసించారని సాక్షి ప్రతినిధికి చెప్పారు అశోక్ బాబు. మీరు వీడు ఎస్సీ వాడని చెప్పేసి ఒక చిన్న చూపనే నా మీద మీరు దాడి చేశారు. నేను నిలబడి మా నాయకులతో మాట్లాడుకుంటుంటే మీరు కనీసం వచ్చి మాట్లాడకుండా అక్కడ నుండి నన్ను వెనక నుంచి గుద్దుకుంటూ, నేను చెప్పకూడదని చెప్పలేదు, చంపడానికి ప్రయత్నం చేశారు. టెస్ట్ కిల్స్ పట్టుకొని ఒక చేత్తో ఎడం చేత్తో ఒత్తుతూ కుడి చేత్తో ఇక్కడ పంచిస్తూ అతను తీసుకొని వెళ్ళాడు, ఈడ్చుకుంటా వెళ్ళారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ బాబును మాజీ మంత్రి పేర్ని నాని, ఇతర నేతలు పరామర్శించారు. జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు. అశోక్ బాబుపై పోలీసుల హింసను తీవ్రంగా ఖండించారు పేర్ని నాని. అశోక్ దీక్షతో అధికారులు గుర్రపుడెక్కను తొలగించడం ప్రారంభించారని, అయితే ఎమ్మెల్యే ఆదేశాలతో పనులు ఆపేశారని, వెంటనే పని ప్రారంభించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మొద్దుబారిపోయిన ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో పొడుస్తామన్నారు. జరుగుతున్నటువంటి ఆ తూడు తొలగింపుని మీరు మళ్ళీ ఆపిన దాన్ని మళ్ళీ ప్రారంభించకపోతే కనుక ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కడు ఇక్కడికి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాదు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఎస్పీ కానీ ఇట్లాంటి ప్రజా సంఘాల ప్రజల తరపున పోరాడేటువంటి ప్రతి పార్టీ ఇక్కడికి వస్తుంది. ఏటా పంటల కాలం మొదలయ్యేసరికి గుర్రపుడెక్క తొలగించడం ఇరిగేషన్ అధికారుల బాధ్యత. 2 ఏళ్లుగా ఆ పని చెయ్యని అధికారుల బాధ్యతను గుర్తు చేసిన వైఎస్ఆర్సీపీ నేతను పోలీసులు రాక్షసంగా హింసించారు. ఈ ఘటనతో చంద్రబాబు ప్రభుత్వాన్ని అంకుశంతో పొడిస్తే గాని పని కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.